ఒకసారి గుండెపోటు వస్తేనే కష్టం. అలాంటిది మరోసారి వస్తే ప్రతి 5 మందిలో ఒకరికి 5 ఏళ్ల కాలంలో రెండోసారి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని చెబుతారు డాక్టర్లు. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. గుండెపోటుతో గుండె లయ తప్పడం, హఠాత్తుగా గుండె స్తంభించడం వంటి ప్రాణాపాయ ముప్పులు కూడా పొంచి ఉంటాయి. మరి రెండోసారి గుండెపోటు రాకుండా నివారించుకోవటం ఎలా? ఇందుకు జీవనశైలి మార్పులు బాగా ఉపయోగపడతాయి. రెండోసారి గుండెపోటు ముప్పును తప్పించే జీవనశైలి జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి గుండెపోటు వచ్చిన తర్వాత గుండె కండరం అనేది దెబ్బతింటుంది. దానిలో కొంతవరకు ఒక 2 నెలలు లేదా 3 నెలల్లో రికవరీ అనేది కొంత మనం చూస్తాం. కానీ అందులో ఏదైతే హార్ట్ కండరం ఉంటుందో అది దెబ్బతినడము, కొంత స్కారింగ్ అంటే ఒక దానిపైన సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి వయబిలిటీ లేకుండా ఉండటం అనేది జరుగుతుంది. దానిపైన రెండవసారి అటాక్ వచ్చినప్పుడు ఇంకా గుండె కండరం అనేది ఇంకా దెబ్బతినడము, దాని ద్వారా వచ్చేటువంటి కొన్ని విషమ పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల రెండవసారి గుండెపోటు అనేది సాధ్యమైనంత వరకు రాకుండా మనం చూసుకోవాలి. మామూలుగా ఏముందంటే ఒకసారి గుండెపోటు వచ్చిన తర్వాత 10 మందిలో ఒకళ్ళకి 100 రోజుల లోపల మళ్ళీ రెండో గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీనికి కారణాలు అనేకంగా ఉండొచ్చు. ఒకటేంటంటే ముందు గుండెపోటు వచ్చిన తర్వాత వాళ్ళకి మనం ఏవైతే మందులు చెప్తామో ఆ మందులను వాళ్ళు సరిగ్గా తీసుకోకపోవడం. రెండవది మనం కొలెస్ట్రాల్ అదుపు చేయడానికి కూడా మనము స్టాటిన్స్ అనే మందులు ఇస్తాము. స్టాటిన్ సరిపోకపోతే దానికి ప్రత్యామ్నాయంగా వేరే మందులు కూడా వచ్చాయి. ఇవి కూడా ఏంటంటే మళ్ళీ రెండోసారి గుండెపోటు రాకుండా చాలా మటుకు అదుపు చేస్తాయి. అంతేకాకుండా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి హై బ్లడ్ ప్రెషర్ కానీ, లేకపోతే హై బ్లడ్ షుగర్ కానీ, లేకపోతే స్మోకింగ్ కానీ, ఓవర్ వెయిట్ ఉండటము, సెడెంటరీగా ఉండటము, ఇట్లాంటి అన్ని కారణాలు కూడా మనం కనుక వాటిని పట్టించుకోకపోతే రెండవసారి హార్ట్ అటాక్కు దారి తీసే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఆల్రెడీ ముందు గుండెపోటు వచ్చినప్పుడు ఎవరికైతే స్టెంట్ విధానం ద్వారా చికిత్స జరిగిందో వాళ్ళకు కూడా ఆ స్టెంట్ లోపలనే ఒక్కొక్కసారి మళ్ళీ బ్లాకేజ్ ఏర్పడటం, అక్కడ కూడా ఈ బ్లడ్ థిన్నర్స్ వాడకపోతే రెండవసారి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కొలెస్ట్రాల్, షుగర్ కంపల్సరీ చెక్ చేసుకోవడం, బ్లడ్ ప్రెషర్ ఉందా లేదా తెలుసుకోవడము, కొన్ని న్యూ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి హోమోసిస్టిన్ ఉంటుంది, అదేమైనా ఉందా, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇది అయిన తర్వాత నార్మల్గా ఈసీజీ ఎక్కువ కానీ, ట్రెడ్మిల్ టెస్ట్ కానీ ఇవి చేయడం వల్ల కూడా మనకు కొంత అవగాహన అనేది వస్తుంది. అట్లాగే భోజన విషయంలో కూడా చాలా మటుకు జాగ్రత్తలు తీసుకోవాలి. హై కొలెస్ట్రాల్ డైట్ లేకుండా ఉండటము, తర్వాత మనం ఇండియన్స్లో ముఖ్యంగా సౌత్ ఇండియన్స్లో హై కార్బోహైడ్రేటెడ్, దీనివల్ల కూడా మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం, డయాబెటీస్ త్వరగా రావడం జరుగుతుంది. అందువల్ల కార్బోహైడ్రేట్ కొంత మోతాదు తీసుకొని ప్రోటీన్ పెంచడము, ఫ్యాట్ కంటెంట్ కొంచెం తగ్గించుకోవడం, ఆహారంలో ఈ విషయాలు కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే వ్యాయామం కంపల్సరీ, తప్పకుండా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల కూడా ఏంటంటే ఏమైనా చిన్న చిన్న బ్లాక్స్ ఉన్నా కూడా కొలాటరల్స్ డెవలప్ అవుతాయి, దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ అనేది మామూలు అందరూ చేయాలి. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా చేయాలి, స్టెంట్ వేసుకున్న వాళ్ళు కూడా చేయాలి, బైపాస్ అయిన వాళ్ళు కూడా చేయాలి. ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. దానికి ఏదో మనం హెవీగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 20 minutes to half an hour per day ఎక్సర్సైజ్ చేస్తే చాలు. కొంచెం చెమటలు వచ్చేంత వరకు ఎక్సర్సైజ్ చేస్తే అది గుండెకి మంచి వ్యాయామం కింద అవుతుంది. ఇది జనరల్గా ఏంటంటే సైక్లింగ్ కానీ, వాకింగ్ కానీ, లేకపోతే జాగింగ్, ఒకవేళ వీలుంటే స్విమ్మింగ్, ఇట్లాంటి ఎక్సర్సైజెస్ గుండెకి మంచి ఎక్సర్సైజ్ అనమాట. స్మోకింగ్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు 100% పూర్తిగా మానేయాలి. ముఖ్యంగా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు మళ్ళీ స్మోకింగ్ జోలికి పోకూడదు. స్టెంట్స్ అయినా బైపాస్ అయిన వాళ్ళు కూడా స్మోకింగ్ అనేది మానేయాలి ఉంటుంది. అట్లాగే ఆల్కహాల్ కూడా మోతాదులో తీసుకోవడం వరకు WHO రికమెండేషన్ ఉంది. ఎవరికైతే ఆల్కహాల్ అలవాటు లేదో వాళ్ళు అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధమైనటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తూ మందులు కూడా వాడుకొని జాగ్రత్తగా ఉంటే ఒకవేళ హార్ట్ అటాక్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. అట్లాగే ఫ్యూచర్ ఈవెంట్స్ కూడా మనం ప్రివెంట్